డ్రాగన్కి సంబంధించి రకరకాల వార్తలు, రకరకాల స్పెక్యులేషన్స్. ఈ హైప్ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ప్రమాదం కూడా వాటిల్లచ్చు. చేతబడులు గీతబడులను కూడా జనాలు విపరీతంగా దాని మీద పడిపోయి కన్జ్యూమ్ చేసేస్తున్నారు. భరద్వాజ గారు, డ్రాగన్కి సంబంధించి రకరకాల వార్తలు, రకరకాల స్పెక్యులేషన్స్. అవును, ఏదో చిన్న షెడ్యూల్ గ్యాప్ వస్తే ఆయనకి హీరోకి జ్వరం వచ్చింది, హెల్త్ బాగాలేదు, ఆరోగ్యం అది ఇదని చెప్పేసి ఇంతకుముందు కొన్ని తమ్ముళ్ళు చూసా. అవును, చేతబడులు గీతబడులను కూడా మాట్లాడతా తమ్ముళ్ళు. అంటే ఒక గ్యాప్ అనేది కెరియర్లో ఒక ఫ్లాప్ అనేది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అది ఎన్టీఆర్ కెరియర్లో అన్వాంటెడ్ ఇబ్బంది ఒకటి తలెత్తింది వార్ 2 నుంచి. అదేలేండి, వార్ 2 దెబ్బతింటాం. నిజానికి అది ఆయన ప్రాజెక్ట్ కాదు, ఆయన అందులో ఒక క్యామియో లాంటి రోల్ చేశాడు. కానీ జనాలు అలా చూడట్లేదు. వార్ 2 ఎప్పుడైతే ఇబ్బంది పెట్టిందో ఇమ్మీడియట్గా ఆయన కెరియర్ మీద రకరకాల వ్యాఖ్యానాలు మొదలైనాయి. వార్ 2 హిట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన చేసినటువంటి, అంటే ఇంతకుముందు కొరటాల శివతో చేసినటువంటి సినిమా అవును, దేవరా 2 ఈ పాటికి వచ్చేసేది అని చెప్పి కూడా కథనాలు రాస్తున్నారు. అబ్బో, వార్ 2 ఇబ్బంది పట్టడం వలన ఇది ఇబ్బంది పడుతోంది ఈ ప్రాజెక్టు అని. ఎందుకు ఇప్పుడు అది లేదని వాళ్ళు చెప్పలేదు కదా. ఇప్పుడు ప్రశాంత్ ఉందనే చెప్తున్నారు. ఉందని చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. ఓకే, ఆ సినిమా ఈ పాటికే వచ్చేసేది అనేది ఒక సర్క్యులేషన్ ఉంది, ఒక వార్త. ఇలా వార్ 2 మీద విపరీతంగా బాధ్యత వేసేసి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇది ఇబ్బంది. అంటే ఇప్పుడు అర్జెంటుగా ఒక హిట్ కొట్టాల్సినటువంటి బాధ్యత, ఆ ప్రెజర్ పెంచుతున్నారు. ఆ ప్రెజర్ ఏ సినిమా మీద పెరుగుతోంది అంటే స్ట్రైట్ అవే ప్రశాంత్ నీల్ సినిమా మీదే. ఓకే, ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా మీద రోజుకొక వార్త ఎందుకు సర్క్యులేట్ అవుతుందంటే ఆ భారం ఉండటం వలన, ఆ ప్రెజర్ ఉండటం వలన. ప్రెజర్ ఒకటను ప్రొడక్షన్ హౌస్ నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. అవును, అధికారికంగా వాళ్ళు ఏమి చెప్పట్లేదు. దాంతో ప్రతిదీ అంటే ఒక చిన్న మాట అనగానే దాని మీద రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పుడు ఇందాక మీరు షూటింగ్ గ్యాప్ వచ్చిందో లేకపోతే షెడ్యూల్ గ్యాపో అన్నారు. షెడ్యూల్ గ్యాప్, అలాగే ఈ మధ్య ఆయన ఇంట్లో కూర్చుని ఒక సినిమా చూసి బాగుందని చెప్పడం, ట్వీట్ చేయటం, దండోరా. అది చూడగానే ఏంటి రిలాక్స్డ్గా ఉన్నాడు అని ఒక అభిప్రాయం. వెంటనే వీళ్ళకి ప్రెజర్ డ్రైవ్ అయిపోతుంది. డ్రైవ్ అయిపోయి ఇదేంటి సినిమా అక్కడ ఉండాలి కదా, యాక్షన్ ఎపిసోడ్, అది చూడటం కోసం కదా మనందరం ఉన్నది అని ఫ్యాన్స్ నుంచి ఒక విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషను, ప్రెజరు ఉంది ఆ సినిమా మీద. అందుకని ప్రతిదీ వార్తే. ఆ సినిమాకి సంబంధించి ఏది వచ్చినా, ఏ స్పెక్యులేషన్ వచ్చినా జనాలు విపరీతంగా దాని మీద పడిపోయి కన్జ్యూమ్ చేసేస్తున్నారు. ఎప్పుడైతే అభిమానుల్లో ఈ ఆకలి ఉంది అనే విషయం అర్థమైందో క్రియేటర్స్కి, వాళ్ళు రకరకాల కథనాలు వండి వీళ్ళని గందరగోళపరుస్తున్నారు. ఈ గందరగోళం ప్రభావం కూడా ఆ సినిమా మీద ప్రెజర్గా మారుతోంది. అందుకని ఎన్టీఆర్ అభిమానులు కొంచెం సంయమనంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అభిమానులు బాగానే ఉన్నారు కానీ మధ్యలో కుకీస్ వస్తున్నాయి. అది తప్ప, అది అనివార్యం. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు ఎవరైనా? ఇప్పుడు ఏదో చిన్న, ఇప్పుడు ఆ ట్వీట్ ఆధారంగా అల్లుతున్న కథలే చాలా ఉన్నాయి. ఏదో ఆయన గ్యాప్ తీసేసుకున్నారు, సినిమా షూటింగ్ ఆగింది దగ్గర నుంచి, అంటే మొదటి నుంచి ఈ చర్చ జరుగుతుంది. ఫస్ట్ షెడ్యూలు గ్యాప్ రాగానే ఇక్కడ ఏదో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి, స్క్రిప్ట్ విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, అది మార్పుకి వెళ్తోంది, మళ్ళీ కొత్త కథతో రాబోతున్నారు, ఇలాంటి వార్తలు. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం కూడా ఆ సినిమా మీద ప్రెజర్ బిల్డ్ చేసేదిగానే ఉంది. ఈ ప్రెజర్ బిల్డ్ కాకూడదు ఏ సినిమాకైనా. ఈ బిల్డ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రొడక్షన్ హౌస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది కొంతమేరకు పర్వాలేదు కానీ నెమ్మదిగా దానికి సంబంధించిన అధికారిక సమాచారం చెబుతూ ఎప్పటికప్పుడు జనాల్ని మళ్ళీ కూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సినిమా లైవ్లోనే ఉంది, జరుగుతోంది షూటు. మేము రిలీజ్ డేటు వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక డేట్ టెంటేటివ్గా అన్నారు, జూన్ అని. ఆ జూన్ డేట్ కన్ఫర్మ్ అవుతుందో లేకపోతే దానికి సంబంధించి ముందు వెనకాల ఉండొచ్చనో ఏదో ఒక మాట బయటకు రావాలి. సో ఇమ్మీడియట్గా మేకర్స్ నుంచి ఒక అధికారిక ప్రకటన కోసం అయితే ప్రపంచం ఎదురు చూస్తోంది.
ఆ అధికారిక ప్రకటన వస్తే ఈ స్పెక్యులేషన్స్ ఆగుతాయి. గతంలో ఒకసారి ఇచ్చారు వాళ్ళు, ఏది ఫస్ట్ షెడ్యూల్ టైంలో ఆ గ్యాప్ వచ్చినప్పుడు రకరకాల మాటలు వచ్చాయి. ఆ మాటలు వచ్చిన సందర్భంగా వాళ్ళు నోరు విప్పారు. మళ్ళీ ఒకసారి నోరు విప్పాల్సిన సందర్భం ఉంది. ఓకే, ఈ సందర్భం అంటే సినిమా గురించిన ఒక ప్రెజర్ నడుస్తోంది అనే దాంతో ఇది పాజిటివ్గానే వర్కౌట్ అవుతుంది అని అనుకోవచ్చు. కానీ ఒక మాట చెప్పకపోతే ఈ ప్రెజర్ ప్రాజెక్ట్ మీద మరింత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ బ్యాలెన్సింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు మీడియా హౌస్ నుంచి ఒక ప్రకటన కావాలి. ఆ ప్రకటన వచ్చేస్తే కొంత సెటరైట్ అయిపోతుంది వాతావరణం. చూద్దాం. మొన్న వచ్చిన ఫోటోలు అయితే బాగున్నాయి, ఎన్టీఆర్ లుక్. అవును, లుక్ బాగుంది. తర్వాత షర్ట్లో వచ్చినాయి కదా ఫొటోస్, అవును, అవి చాలా సాలిడ్గా ఉంది, బాగుంది. రెండోది ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు చేసినటువంటి లేదు, ప్రశాంత్ నీల్ నుంచి మనం చూసినటువంటి కంటెంట్ దానికి భిన్నంగా కనిపిస్తోంది ఈ సినిమా. కొంచెం బ్రైట్ వాతావరణంలో కనిపిస్తోంది. అందుకని ప్రశాంత్ నీల్కి కూడా ఇది ఒక చిన్న ఆట విడుపు సినిమాగా ఉంటుంది అనేది అర్థమవుతోంది. ఓకే, అందుకని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాన్ని రీచ్ అవడానికి కొంచెం లోకీలో వెళ్ళటమే బెటర్. ఈ హైప్ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ప్రమాదం కూడా వాటిల్లచ్చు. అందుకని కొంచెం ప్రొడక్షన్ హౌస్ నుంచి మీడియాతో టచ్లో ఉండటం, మీడియాతో టచ్లో ఉంటూ జనాలతో కూడా టచ్లో ఉండటం, ఆడియన్స్తో ఆ రిలేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఈ హైప్ని రిలీజ్ వరకు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. కన్ఫ్యూజన్స్ లేకుండా ఈ కన్ఫ్యూజన్స్ స్పెక్యులేషన్స్ని అప్పుడప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ కంట్రోలింగ్ ప్రోగ్రామ్ మొదలు పెడతారేమో అని ఆశిద్దాం. ఓకే.